మీరెప్పుడైనా ఈ మాట విన్నారా? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అవును, ఇది మీరు సాధారణంగా యాడ్స్లో ఎప్పుడూ వినే హెచ్చరికే. కానీ నిజానికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇది పేదవాళ్లకు కూడా పనికొస్తుందా, లేదా పెద్ద పెట్టుబడిదారుల ఆటనా? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా పుట్టాయి? వీటిని ఎవరు నడుపుతున్నారు అనే విషయాలన్నీ మీరు గనక ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే చాలా మంది సామాన్యులు తమ డబ్బునంతా ఒక చోట కలిపి ఆ డబ్బును నిపుణులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం. అంటే మీకు షేర్స్ కొనడం రాకపోయినా, మార్కెట్ అర్థం కాకపోయినా, షేర్ మార్కెట్లో మంచి అనుభవం కలిగిన ఒక నిపుణుడి చేతిలో మీ డబ్బును పెట్టడం లాంటిది. సో ఈ మ్యూచువల్ ఫండ్ విధానంలో మీరు కూడా ఒక పెట్టుబడిదారుడే. కానీ మీరు డైరెక్ట్ గా మీ పెట్టుబడిని పెట్టట్లేదు, ఒక గ్రూపుగా మీ పెట్టుబడిని పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊరిలో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 100 మంది ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెడితే ఆ మొత్తం కలిపి 1,00,000 రూపాయలు అవుతుంది. సో ఆ 1,00,000 రూపాయలను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకొని ఆ పెట్టుబడిని కొంత టీసీఎస్ లో, మరికొంత రిలయన్స్ లో, మరికొంత హెచ్డిఎఫ్ బ్యాంక్ లో, ఇంకొంత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. సో ఈ పెట్టుబడులు గనక లాభం తెస్తే అందరికీ లాభం. ఒకవేళ ఈ పెట్టుబడులలో నష్టం వస్తే అందరికీ కొద్దిగా నష్టం ఉంటుంది. సో దీనినే రిస్క్ షేరింగ్ అంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ లో ఎవరెవరు ఉంటారు అని గనక చూసుకున్నట్లయితే ముందుగా నంబర్ 1 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ ని నడిపేది ఈ ఏఎంసీ కంపెనీలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటివి. ఈ కంపెనీలు మీ డబ్బును మేనేజ్ చేస్తాయి. ఇక నంబర్ 2 ఫండ్ మేనేజర్. ఈ ఏఎంసీ కంపెనీల్లో మాస్టర్ బ్రెయిన్ ఈ ఫండ్ మేనేజర్. ఈ ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఏ కంపెనీ షేర్లు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి అనే విషయాలపైన డిసిషన్ అనేది తీసుకుంటాడు. సో మన కంపెనీ షేర్లు లాభాలు పొందుతాయా లేదా నష్టాలు పొందుతాయా అనే విషయాలన్నీ ఇతను తీసుకునే డిసిషన్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇక నంబర్ 3 సెబీ. సెబీ అనేది మన మ్యూచువల్ ఫండ్స్ కి ఒక వాచ్మ్యాన్ లాంటిది. ప్రభుత్వం ద్వారా నియమించబడిన సెబీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ని నడిపిస్తుంది. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ప్రభుత్వం తరపున ఈ సంస్థ కంపెనీలో ఎలాంటి మోసాలు జరగకుండా, అలాగే నియమాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాలను చూసుకుంటుంది. ఇకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ అనే విధానం ఎక్కడ పుట్టింది అని చూసుకున్నట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ అనే సిస్టమ్ మొదటగా అమెరికాలో పుట్టింది. 1920వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కేవలం పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే షేర్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేసి లాభాలను పొందేవారు. కానీ ఆ తర్వాత సామాన్యులు కూడా షేర్ మార్కెట్ ద్వారా లాభాలను పొందాలనే ఉద్దేశంతో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ఇకపోతే మన దేశంలో చూసుకున్నట్లయితే 1963లో మొదలుపెట్టినటువంటి యునైటెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మొదటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అలా ఆ కంపెనీలు పెరుగుతూ దాదాపు ప్రస్తుతానికి 40కు పైగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ లో రకాలను గనక చూసుకున్నట్లయితే నంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ఫండ్స్ అనేవి షేర్ మార్కెట్ లో ఎక్కువగా పెట్టుబడి పెడతారు. దీనిలో లాభం చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే నంబర్ 2 డెబిట్ మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ప్రభుత్వ బాండ్స్ మరియు ప్రభుత్వ రుణాలపైన పెట్టుబడి అనేది పెడతారు. దీంట్లో ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటుంది, అదే పరిస్థితుల్లో రిస్క్ కూడా అంతే తక్కువగా ఉంటుంది. ఇకపోతే నంబర్ 3 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ఈక్విటీ ఫండ్స్ ప్లస్ డెబిట్ ఫండ్స్ రెండు మిక్స్ గా ఉంటాయి. ఎవరికైతే బ్యాలెన్సింగ్ గా లాభాలు మరియు నష్టాలు కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది సరైన ఆప్షన్. ఇకపోతే నంబర్ 4 సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది చాలా ముఖ్యమైనది. దీంట్లో ప్రతి నెల చిన్న మొత్తాలలో 500 లేదా 1000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. సామాన్యుడికి ఇదే ఒక నిజమైన వరం. ఇంతకు ముందు రోజుల్లో డబ్బు అంటే బ్యాంక్ ఎఫ్డి, బంగారం, భూమి ఇలాంటివి ఉండేవి. కానీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగి, రైతు, కూలి వీరందరూ కూడా మార్కెట్లో భాగస్వామ్యం అయ్యారు. లాంగ్ టర్మ్ లో పిల్లల చదువు, పెళ్లి మరియు రిటైర్మెంట్ లాంటివి ప్లాన్ చేసుకోవడం సాధ్యమైంది. ఇక ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రమాదమా అని కనుక చూసుకున్నట్లయితే
నిజానికి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన ఫండ్, లాంగ్ టర్మ్, ఎస్ఐపి ఇవి గనుక ఖచ్చితంగా పాటిస్తే రిస్క్ అంటే లాభమే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు గనుక అర్థమైనట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అంతేకాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.